నానమ్మా, అవునరా, కావ్య చెప్పింది నిజమని ఎందుకు నిర్ధారించట్లేదు? తను చెప్పిన దాంట్లో నిజం ఉందని ఎందుకు అనుకోవట్లేదు? కాస్త మనం కూడా ఎందుకు ఆలోచించకూడదు? అవునరా, చిన్నపిల్లలాగా కావ్య ఊరికినేలా మాట్లాడదు కదా. దాని మనసంత బలంగా చెప్తుంది అంటే మనమెందుకు ఈ విషయాన్ని కొట్టిపడేయాలి? అమ్మా, కళావతి ఏంటో మీ అందరికంటే నాకే బాగా తెలుసు. నా బిడ్డకి ప్రపంచాన్ని చూపించడం కళావతి కళ. ఆ కళ నెరవేర్చిన ఆనందాన్ని అనుభవించకుండా ఆ బిడ్డ నాది కాదు అని అనగలిగిందంటే నేను ఆలోచించకుండా ఉంటానా? నాకు ఎక్కడో కళావతి మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది. మరి ఇంకేంట్రా, నీకే అలా అనిపించినప్పుడు నిజానిజాలు తెలుసుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి కదా. కానీ డాడీ, ఏ ప్రయత్నం చేయాలన్నా, ఎవరిని ప్రశ్నించాలన్నా ఈ పాప మన పాప కాదు అని చెప్పడానికి ఓ సాక్ష్యం ఉండాలి కదా. మన దగ్గర కళావతి మాట తప్ప ఏ సాక్ష్యం ఉంది? మనం ఇప్పుడు గుడ్డిగా వెళ్లి మా పాపని మార్చేశారు, ఈ పాప మా పాప కాదని డాక్టర్ని అడగలేదు. ధైర్యం చేసి అడిగినా డాక్టర్స్ ఒప్పుకోరు. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అక్క పడుతున్న బాధ కన్నా ఇంకా పెద్ద ఇష్యూ ఇంకేముంటుంది బావా? అక్క తన మనసులో నమ్మింది, మనం అక్క నమ్మాలి. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? అది కాదప్పు, ఈ సమస్య చాలా పెద్దది. బావా, సమస్య పెద్దదైనప్పుడే పరిష్కారం కూడా పెద్దగా ఆలోచిస్తే దొరుకుతుందంటారు. అక్క మాటని మన వాదనని డాక్టర్లు నమ్మరు కాబట్టి చట్ట ప్రకారమే వెళ్దాం. వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేద్దాం బావా. డిఎన్ఏ టెస్ట్? అవునన్నయ్య, అదొక్కటే మార్గం కనిపిస్తుంది. డిఎన్ఏ టెస్ట్ చేయించకుండా అక్క చేత హాస్పిటల్ మీద కేసు వేయించిన కోర్టు డిఎన్ఏ టెస్ట్ చేయించాలనే చెప్తుంది. ఆ రిపోర్ట్ నే సాక్ష్యాలుగా పరిగణించి తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. అదే మనమే ముందు డిఎన్ఏ టెస్ట్ కి వెళ్తే అసలు నిజమేంటో తెలిసిపోతుంది. మన ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మనకి అర్థమవుతుంది. డిఎన్ఏ టెస్ట్ వల్ల 2 లాభాలు బాబా. 1, డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోతే మనం కేసు వేయడానికి సాక్ష్యం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ అయితే అక్కని కన్విన్స్ చేయక్కర్లేదు. అక్కే ఈ పాప తన బిడ్డ అని నమ్ముతుంది. అవును రాజ్, అప్పు చెప్పిన ఆలోచన బాగుంది. వెంటనే డిఎన్ఏ టెస్ట్ కి వెళ్లడమే మంచిది. ఇంకా ఏంట్రా ఆలోచన? అదేదో చేయించండి. ఈ బాధల్ని నేను చూడలేకపోతున్నానరా. అలాగే నానమ్మా, ముందు మనకి తెలిసిన డాక్టర్ని పిలిపిస్తాను. రాజ్, ముందే టెస్ట్ చేయించడానికి కావ్య నొప్పించాలి. నువ్వు వెళ్లి తనకి విషయం చెప్పు. ఏంటి? కళావతి, అది మరి ఏదో చెప్పాలని వచ్చారు. ఎందుకు సంశయిస్తున్నారు? అది కాదు కళావతి. నన్ను భ్రమ నుంచి బయటికి రమ్మంటారు. నేను చెప్పే మాటలు సత్యానికి దూరంగా ఉన్నాయి. నా అనుమానం నిజం కాదు. నేను అపోహ పడుతున్నాను. నా మాటలు నమ్మాలనిపించట్లేదు. ఇదే కదా మీరు చెప్పాలని వచ్చింది? కాదు, నీ మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. నువ్వు చెప్పింది నమ్మాలనిపిస్తుంది. నీ మనసులో ఈ అనుమానం ఊరికే రాలేదనిపిస్తుంది. ఇప్పుడు మీ మాటలు విని నేను ఆశ్చర్యపోవాలా లేక అనుమానపడాలా? కళావతి, మీ భార్య మాటల్లో నిజం ఉంది అని క్లారిటీ వచ్చి మాట్లాడుతున్నారా, లేక నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఏదో నన్ను కన్విన్స్ చేయాలని ఇలా చెప్తున్నారా? ఎందుకు కళావతి ప్రతి విషయంలో ఇలా కన్ఫ్యూజ్ అవుతావు? ఎందుకో ప్రతి మాటని మరో కోణంలో ఆలోచిస్తున్నావు? నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదండి. ఎవరిని తప్పు పట్టడం లేదు. మనకు తెలియకుండా తప్పు జరిగింది. ఆ తప్పు వల్ల నాకు నష్టం జరిగింది అంటున్నాను. ఆ నష్టం మీకు కనపడక నా తీరు మీకు కష్టంగా అనిపిస్తుంది. అది కాదు కళావతి, నీ అనుమానాన్ని నేను మన ఫ్యామిలీ నమ్ముతున్నావు. అక్కడే పొరపాటు పడుతున్నారండి. నాది అనుమానం కాదు, అక్షర సత్యం. ఓకే కళావతి, ఒప్పుకుంటున్నాను. నేనే కాదు, మన కుటుంబం అంతా నీ ఆవేదనలో నిజం ఉంది అంటున్నారు. నీ ఆలోచనలో అర్థం ఉందంటున్నారు. అందుకే నిజానిజాల్ని నిగ్గు తేల్చాలనే నిర్ణయానికి వచ్చాను. నిజం కళావతి, ఈ పాప మన పాప కాదు అని చెప్పడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఏమండి, నిజంగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? నన్ను నమ్ముతున్నారా మీరు? నేను నీ భర్తని కళావతి. నిన్ను నీ బాధని అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి కాదు. నాకు తెలుసండి, క్షణిక ఆవేశంలో మీరొక మాట అన్నా అది భ్రమ అని కొట్టి పారేసిన మీకు నా మీదున్న ప్రేమ నా గుండె చప్పుడు మీకు వినిపించేలా చేస్తుందండి. అందుకే మీరు ఇది నమ్మారు. నాకు ఇది చాలండి, ఇది చాలు. ఏమండి, మీరు నా పక్కనుంటే నా బిడ్డ ఎక్కడుందో కనిపెట్టడం చాలా తేలికైన పనండి. థ్యాంక్స్ అండి. కళావతి, అలా కనిపెట్టాలంటే నీది అనుమానం కాదు నిజమని తేలాలంటే ఓ మార్గం ఉంది కళావతి. ఏంటో చెప్పండి. మనం ఏదైనా చేద్దాం. ఎంత దాకా అయినా వెళ్దాం. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన బిడ్డని మనం ఎలా అయినా కనిపెట్టాలండి. ఏం చేద్దాం చెప్పండి? డిఎన్ఏ టెస్ట్ చేయించాలి కళావతి. ఏంటి డిఎన్ఏ టెస్టా? దేనికండి? ఈ పాప మన పాప కాదు అని చెప్పాలంటే సాక్ష్యం కావాలి కదా. అంటే ఒక కన్న తల్లి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నా వడిలో లేదు, పరాయి వాళ్ల బిడ్డ నా పంచన చేరింది అని చెప్పడానికి ఈ తల్లి సాక్ష్యం సరిపోదా? నీకు నమ్మకం ఉంది, నీ మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకాలన్నా, నీ నమ్మకం నిజం కావాలన్నా మన మాటలు సరిపో. అందుకే డిఎన్ఏ టెస్ట్ అవసరం ఉంది. ఆ నమ్మకమే మీకు నా మీద మీకుంటే ఈ మాట నాకు చెప్పరండి. కట్టుకున్న భార్యని నమ్మడం అంటే తల్లి పేగు ఆక్రందనని గుర్తించడం. అలా గుర్తించలేదు కాబట్టి, నా మాట మీద మీకు నమ్మకం లేదు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు, అంతేగా? అది కాదు కళావతి, అర్థం చేసుకో. ఇదంతా నీ కోసం, మన కోసం, మన బిడ్డ మీద నువ్వు పెంచుకున్న మమకారం కోసం. అంతే కళావతి. అదే నిజమైతే మనం పోరాడాలండి. ఒక తల్లి గుండె చాటు బాధ ఏంటో, ఎందుకు నా బిడ్డ కోసం నేను ఇంతలా ఆరాట పడుతున్నానో తెలియజెప్పాలి కదా. కళావతి, అలా ఎవరికి చెప్పాలన్నా, హాస్పిటల్కి వెళ్లి డాక్టర్స్ నిలదీయాలన్నా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉండాలి. మన ఆరోపణ సాక్ష్యాలతో కూడుకున్నదై ఉండాలి. అప్పుడే మనం అనుకున్న చేయగలం కళావతి. అప్పుడే నీ ఆరోపణ నిజం అవుతుంది,
నీ బిడ్డ నీ దగ్గరకు వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకో. సరేనండి, రక్తం పంచిన తల్లి సాక్ష్యం కన్నా ఆ తెల్ల కాగితాలే సాక్ష్యాలు అవుతాయి అంటే, ఆ రిపోర్ట్సే నా బిడ్డని నా దగ్గరికి చేరుస్తాయి అంటే, అప్పుడే నా మీద మీకు నమ్మకం కలుగుతుందంటే డిఎన్ఏ టెస్ట్ కి నేను సిద్ధం. అలాగే చేయించుకుంటాను. నా బిడ్డ కోసం, నా పేగు బంధం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏర్పాట్లు చేయండి. ఏంటి మీరు అనేది నిజమా? పాపను మార్చడం అనే విషయం జోకిలా అవుతుంది మినిస్టర్ గారు. అలాంటప్పుడు దానికి సంబంధించిన విషయంలో నేనెందుకు జోక్ చేస్తాను? ఇప్పుడే నా కూతురు రేఖ ఫోన్ చేసి చెప్పింది, ఆ కావ్యకి డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఫ్యామిలీ అందరూ కూడా ఒప్పుకున్నారంట. బిడ్డనైతే ఈజీగా మార్చాం కానీ వీళ్ళని నమ్మించడం ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. నేను ఇంత త్వరగా వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కు వెళతారని అనుకోలేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఆ కావ్యని పిచ్చిదానిలా చూస్తారు, ఎవరూ పట్టించుకోరులే అనుకున్నాను. అసలు కావ్య ఆ బిడ్డ తనది కాదని ఎలా నమ్మింది? తనకెవరు చెప్పుంటారు? తల్లి ప్రేమ కదా, అందుకే తన బిడ్డ కాదని ఆ కావ్య వెంటనే గుర్తుపట్టేసింది. ఈ విషయంలో మీరు లక్కీ అనే చెప్పాలి. వాళ్ళకి అనుమానం రావడం లక్కీ అంటారా? కాదు, ఆ కావ్యలాగా మీ ఆవిడ ఇది నా పాప కాదని గుర్తుపట్టుంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం చాలండి, మళ్ళీ కొత్త టెన్షన్ పెట్టకండి. ముందు దీన్ని ఏం చేయాలో అది ఆలోచించాలి. ఆగి ఆలోచించేంత టైం తీసుకుంటే ఆ లోపు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఆ పాప కావ్యకి పుట్టలేదు అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అదే గనక జరిగితే మీ హాస్పిటల్లోనే ఏదో తప్పు జరిగింది అన్న అనుమానం వస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మన దాకా వచ్చేస్తారు. మన దాకా వచ్చిన వాళ్ళు పిల్లలు మార్చారన్న విషయం తెలుసుకోలేరా? అప్పుడు మనమిద్దరం వెళ్లి జైల్లో కూర్చోవాలి. అక్కడి వరకు రాదు. జైలు కోర్టు నాకేమి కొత్త కాదు. అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళందరినీ మేనేజ్ చేస్తారు. సరే, మీ భార్యకి ఏం చెప్తారు? నిజం తెలిసాక తను తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందన్న నిజం తెలిసాక బతకగలదా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను ఇదంతా చేసింది నా భార్య ప్రాణాలతో ఉండటం కోసమే. అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళని ఎలాగైనా ఆపాలి. ఎలా ఆపగలం? వెతకండి. ఎంత పెద్ద సమస్య అయినా ఒక చిన్న ఆలోచనతో ఆపేయొచ్చు. అలాంటిది మీ భార్య ప్రాణానికి సంబంధించింది. వెతకండి. ఆ కావ్యకి చిన్న చిరుదీపం కూడా కనిపించకూడదు. తన జీవితం మొత్తం చీకటి నిండిన కాళరాత్రిలా మారిపోవాలి. ఈ బిడ్డ మీతో శాశ్వతంగా ఉండిపోవాలి. ఈ సృష్టిలో రెండే రెండు బలమైనవి. ఒకటి ప్రేమ, రెండు ప్రతీకారం. భార్యని కాపాడుకోవాలనే మీ ప్రేమ, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనే నా ప్రతీకారం. ఈ రెండు గెలవాలంటే మీరు వాళ్ళని ఆపి తీరాలి. సార్, మేడం గారిది పాపది శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఇంక నేను బయలుదేరుతాను. డాక్టర్, రిపోర్ట్స్ ఎప్పుడు రావచ్చు? 24 hours పట్టొచ్చు సార్. రిపోర్ట్స్ రాగానే నేను మీకు కాల్ చేస్తాను సార్. ఓకే డాక్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ కళావతి. దేనికండి? నీకిష్టం లేకపోయినా డిఎన్ఏ టెస్ట్ కి నేను ఒప్పించాను. కొన్ని నిజాలు తేలాలన్నా, కొన్ని అనుమానాలు నివృత్తి కావాలన్నా నేను ఇబ్బంది పెట్టక తప్పలేదు. అందుకే ఐఎమ్ సారీ కళావతి. చూడండి, నేను డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుంది మీరు చెప్పారనో, ఇంట్లో వాళ్ళు అడిగారనో కాదు. ఈ రిపోర్ట్స్ వచ్చాకనైనా మనస్ఫూర్తిగా మీరు నా మాట నమ్ముతారని. ఇది కేవలం నా అనుమానం అన్న మీ నోటితోనే, ఇది నా ఆరోపణ మాత్రమే అన్న మన ఫ్యామిలీ చేత ఇది ఒక తల్లి ఆవేదనని, ఆ ఆవేదనలో అర్థం ఉందని చెప్పించారని నేను టెస్ట్ కి ఒప్పుకున్నాను. నిజాన్ని నిజం అని చెప్పడానికి ఎవరికైనా అభ్యంతరం ఎందుకుంటుంది కళావతి? ఈ టెస్ట్ చేయించిందే నీ మాటల్లో వాస్తవం ఉందని నమ్మి. అలాంటిది నిన్ను నమ్మడానికి ఆలోచించేదే ఉంటుంది. కానీ ఒక్క విషయం కళావతి, రేపు రాబోయే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా వచ్చినా ఏం తేలినా సరే నేను దానికి కట్టుబడి ఉంటాను. నువ్వు దానికి కట్టుబడి ఉంటావా? కట్టుబడి ఉండకపోవడానికి ఏముందండి? మనకి, మన ప్రేమకి, మన రక్తానికి ఏ రకమైన సంబంధం లేని ఈ పాపకి ఓ టెస్ట్ చేయగానే సంబంధం ఏర్పడిపోతుందా? కడుపున మోసిన ఈ తల్లి స్పర్శ, తెంచుకున్న పేగు, పెంచుకున్న మమకారం అంతా అబద్ధమైపోతుందా? ఖచ్చితంగా నా నమ్మకమే నిజమవుతుందండి. ఈ పాపకి నాకు ఏ సంబంధం లేదని తేలిపోతుంది. డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్స్ లో వస్తుంది. అదే సత్యం. నీ మాట నిజం కావాలని కోరుకుంటున్నాను కళావతి. అదే నిజమైతే, ఈ పాప మన పాప కాదు అని రుజువైతే, నువ్వంటున్నట్టుగానే నీతో పాటే నేను కష్టమైనా నష్టమైనా నీ మాటని ఒప్పుకోవడమే కాదు, నీతో పాటు మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కోసం నేను పోరాడతాను. నీతో కలిసి నడుస్తాను. మన బిడ్డ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. అలా కాదని ఒకవేళ డిఎన్ఏ మ్యాచ్ అయ్యి మ్యాచ్ అవ్వదండి. ఓకే కళావతి, ఓకే. ఒకవేళ మ్యాచ్ అయ్యి ఈ పాపే మన పాప, నువ్వు జన్మనిచ్చింది ఈ పాపకి అని నిర్ధారణ అయితే, అయితే నీలో మొదలైన అనుమానాన్ని నువ్వే చంపేయాలి కళావతి. నువ్వు చేసిందో ఆరోపణని ఒప్పుకోవాలి. అన్నిటినీ మర్చిపోవాలి. ఈ పాప నా పాప కాదు అన్న ఆలోచనని కూడా నువ్వే చెరిపేయాలి. ఈ ఇంట్లో వాళ్ళంతా మెచ్చే గొప్ప కోడలిగా, నాకు నచ్చే నా కళావతిగా, ఈ పాపని ప్రేమించే మంచి తల్లిగా నాతో పాటు నడవాలి. ఓకేనా? నాకు నమ్మకం ఉందండి. రిపోర్ట్స్ అన్ని నేను అనుకున్నట్టుగానే వస్తాయి. ఎందుకంటే కళ్ళు చూసి బిడ్డ ఆకలి గుర్తించే కన్న తల్లికి మాత్రమే తెలుస్తుందండి ఆ బిడ్డ ఊపిరి ఎవరిదో అని. ఇప్పుడు తెలియాల్సింది ఇక మీకే. ఆ రిపోర్ట్స్ కోసం మీరు రెడీగా ఉండండి. అపర్ణ, ఏం జరుగుతుంది అపర్ణ? మన కన్న కరలకి, చూస్తున్న అలజడికి పొంతనే లేకుండా పోయింది కదా. ఆ దేవుడికి ఇది పరీక్ష కాదపర్ణ, ఏ తల్లి అనుభవించిన క్షోభ. ఇంతలోనే ఇలా జరగాల? అత్తిల్లే సర్వస్వం అనుకుంది, భర్తే ప్రపంచం అనుకుంది. ఇక సమస్యలన్నీ తీరిపోయి తల్లి కాబోతోంది, ఈ ఇంటికి వంశాంకురాన్ని ఇస్తుంది అని ఎంతో పొంగిపోయాం. కానీ మన కోడలు సంతోషం వైపు నడవాలపర్ణ. ఆ బిడ్డ తన బిడ్డ, తన సొంతమని నమ్మితేనే మనందరికీ మనశ్శాంతి. బిడ్డ పుట్టే వరకు ఒక బాధ,
పుట్టాక ఆ బిడ్డని మోసి కని గుండెలకి హత్తుకోవాల్సిన ఆ కన్న తల్లికే ఆ బిడ్డ తన బిడ్డ కాదు అనే అనుమానం తన మనసులోకి రావడం ఏంటి? ఆ మాటని తనంత బలంగా చెప్పడం ఏంటి? ఏది నిజమో ఏది అబద్ధమో ఏది భ్రమో ఏది వాస్తవమో ఏది అర్థం కావట్లేదండి. ఏది అర్థం కావట్లేదు. చూస్తున్న నిజాలు అబద్ధాలు ఎలా ఉన్నా కావ్య బాధ మాత్రం అది చెరిపేసేది కాదు అపర్ణ, కొట్టిపారేసేది కాదు. అదేనండి, ఒక తల్లిగా కావ్య బాధని నాకు నమ్మాలనిపిస్తోంది. పరిస్థితులను చూస్తే ఇలా జరగడానికి వీలేదు అనిపిస్తోంది. ఎందుకండి దానికి ఇలా జరుగుతోంది? కష్టాలు చుట్టాలాంటి అపర్ణ, వచ్చి వెళ్లిపోతాయి. కానీ ఆ కష్టాలని అందరం కలిసి ధైర్యంగా దాటినప్పుడే, భ్రమ తొలగినప్పుడే కదా నిజమైన సంతోషం మన సొంతమవుతుంది. కావ్య పడుతున్న ఈ కష్టాలన్నీ త్వరలోనే దూరం అయిపోతాయి. తప్పకుండా మనకి మంచి రోజులు వస్తాయి అపర్ణ, నువ్వు బాధపడకు. కానీ రాబోయే సంతోషమైన దుఃఖమైన అన్ని రేపొచ్చే డిఎన్ఏ టెస్ట్ మీద ఆధారపడి ఉన్నాయండి. ఆ రిపోర్ట్స్ లో ఈ పాపే మన పాప అనే నిర్ధారణ అయిందంటే ఏ బాధ లేదు. కావ్య నమ్మేస్తుంది. మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అది చాలండి, అది చాలు. మేము రిపోర్ట్స్ లో ఏమొస్తుందోనని టెన్షన్ పడుతున్నాం. నువ్వు మాత్రం ఏమీ జరగనట్టు ఏమీ తెలియనట్టు అంత నింపాదిగా ఎలా ఉంటున్నావు? నాకు నిజం తెలుసు కాబట్టి, రిపోర్ట్స్ లో ఏం వస్తుందో ఊహించగలను కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. ఆ రిపోర్ట్స్ రాక నీ పెళ్ళాన్ని అర్థం చేసుకోలేక నాకు బీపీ పెరిగేలా ఉంది. అమ్మా నానమ్మ రిపోర్ట్స్ వచ్చాయి.